श्रीगुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। मातृभ्यो नमः। पितृभ्यो नमः। मातापितृभ्यो नमः। श्रीमते नारायणाय नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमते विश्वक्सेनाय नमः। श्रीमते हयग्रीवाय नमः। कयैलहरीं सकलहरीं सकलहरीं श्रीमते हयग्रीवाय नमः। श्रीमते श्रीमात्रे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు కూడా 73 శ్లోకాలు చెప్పుకున్నాం. ఈరోజు 74వ శ్లోకంలో అమ్మవారి స్తనమండలములపై ధరించినటువంటి ముత్యాలహారాన్ని గురించి వర్ణించారు. ఆ ముత్యాలహారము అధర కాంతులతో చిత్రవర్ణము గలదై త్రిపురాంతకుడైన శివుని ప్రతాపకీర్తులను చిహ్నంగా ఉండడం అనేది ఈ శ్లోకంలో మనం గమనించాలి. వహతి అంబస్తంబేరమదనుజ కుంభ ప్రకృతిభిః समारब्धां मुक्तामणिभिरमलां हारलतिकां कुचाभोगो बिम्बाधररुचिभिरन्तः सबलितां प्रतापव्यामिश्रां पुररमयितुः कीर्तिमिव ते। वहति अम्बस्तम्बेरमदनुजकुम्भप्रकृतिभिः समारब्धां मुक्तामणिभिः अमलां हारलतिकां कुचाभोगो बिम्बाधररुचिभिः अन्तः सबलितां प्रतापव्यामिश्रां पुरदमयितुः कीर्तिम् इव ते। हे अंबा ओ तल्ली ते నీ యొక్క కుచాభోగః కుచముల పరిపూర్ణత స్తనమండలము స్తంభేరమదనుజ గజాసురుని యొక్క స్తంభేరము అంటే పొదలలో క్రీడించేదైన ఏనుగు కుంభస్థలమే ప్రకృతిభి పుట్టక స్థానముగా గల ముక్తామణిభి ముత్యాలచే సమారబ్ధాం కూర్చబడినట్టి అమలాం దోషములు లేనట్టి నిర్మలమైన మణులయందు ఉండే మలము త్రాసము అనే దోషాలు లేనట్టి హారలతికాం తీగ వంటి ముత్యాలహారాన్ని బింబాధర దొండపండు వలె ఎర్రని క్రింది పెదవి యొక్క రుచిభి కాంతులచే అంతః సబలితాం మధ్యభాగములో చిత్రవర్ణములుగా చేయబడిన అధరము యొక్క కాంతులతో సబలితమైన దానిని ప్రతాప వ్యామిశ్రాం పరాక్రమముతో కూడియున్న పురదమయితు త్రిపుర మర్దనుడైన పరమేశ్వరుని యొక్క కీర్తిం ఇవ కీర్తిని వలె వహతి వహిస్తోంది ధరిస్తోంది. ఓ జగన్మాత, గజాసురుని కుంభస్థలములో పుట్టిన కర్పూర కాంతి కలిగిన నిర్మలమైన ముక్తామణుల హారాన్ని నీవు నీ పరిపూర్ణత గల స్తనమండలములపై ధరించావు. నీవు ఆ విధంగా ముత్యాలహారాన్ని ధరించగా నీ దొండపండు వంటి అధరము యొక్క ఎర్రని కాంతులతో ఆ ముత్యాలహారము మధ్యభాగములో చిత్రవర్ణములు కలదై త్రిపురమర్దనుడైన పరమశివుని ప్రతాపముతో కలిసిన కీర్తిని ధరించినట్లు ప్రకాశిస్తోంది అని ఈ శ్లోకంలో మనకి శంకరాచార్యులు గారు చెప్పారు. గజకుంభేషు వంశేషు ఫణాసు జలదేషు చ శుక్తికాయామిక్షదండే షోడా మౌక్తిక సంభవ. ఏనుగుల కుంభస్థలాలలోను వెదురు బొంగులలోను పాముల పడగలయందును మేఘములయందును ముత్యపు చిప్పలయందును చెరుకు గడలయందును 6 రకాల ముత్యపులు పుడతాయి. ఒక్కొక్క చోట పుట్టే ముత్యాలు ఒక్కొక్క రంగును కలిగి ఉంటాయి. గజకుంభే కర్పూరాభాః ఏనుగు కుంభస్థలాలలో పుట్టే ముత్యాలు కర్పూర కాంతి అనేక రంగులు కలవై ఉంటాయి. వంశే రక్తస్థితాః స్మృతాః వెదురులో పుట్టే ముత్యాలు తెలుపు కలిపిన ఎలుపు రంగు కలవై. ఫణాసు వాసుకేరేణ నీలవర్ణాః ప్రకీర్తితాః వాసుకి పడగయందు పుట్టిన ముత్యాలు నీలపు రంగు గలవి. జ్యోతిర్వర్ణాస్తు జలదో మేఘములో పుట్టే ముత్యాలు జ్యోతిర్వర్ణములు అంటే మెరుపు రంగు కలవి. శుక్తికాయాం సితాస్మృతాః ముత్యపు చిప్పలో పుట్టే ముత్యాలు తెల్లనివి. ఇక్షుదండే పీతవర్ణాః చెరుకుగడలో పుట్టే ముత్యాలు పసుపు రంగు కలవి. కాబట్టి ఇక్కడ గజకుంభ జనిత ముత్యాలు కర్పూర కాంతి కలవని గ్రహించాలి. కర్పూర కాంతి కల ముత్యములు అనేక రంగులలో ఉంటాయి. వీటిపై పెరవి యొక్క ఎర్రని రంగు పడింది. అందుకే అవి సబలితమే చిత్రవర్ణము కలదయిందని గ్రహించాలి.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु स्वस्ति।